ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్. సో ఈరోజు నేను మీతో ఒక మంచి చికెన్ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చికెన్ 65 అండి. సో చికెన్ 65ని మంచి గ్రేవీతో ఎలా చేసుకోవచ్చు అంటే డ్రై చికెన్ 65 ఉంటుంది కానీ దాన్ని మంచి గ్రేవీతో ఎలా చేసుకోవచ్చు, ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేస్తుంటానండి. సో చూసామా రెసిపీ. చికెన్ 65కి ఫస్ట్ మనం చికెన్ని మంచిగా మసాలాతో మ్యారినేట్ చేసుకోవాలండి. సో 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే ధనియా పౌడర్, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక ఎగ్, సో కొంచెం అంత కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా అయినా తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. హాఫ్ నిమ్మకాయ పిండేసుకున్నాం. మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం.
సో ఇలా బాగా కలిపేసుకొని ఒక 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అన్నదిని ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే దీనికి మసాలా అనేది బాగా పడుతుంది పీసెస్కి. చికెన్ ఫ్రై చేయాలండి ఫస్ట్. సో ఫస్ట్ చికెన్ ఫ్రై చేయడానికి మనం కడాయి పెట్టుకుందాం. కడాయి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. సో ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది, డీప్ ఫ్రై కాబట్టి. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యేలోపు మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది ఎలా అయిందో చూద్దాం. చూసారా చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయిందో. సో దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయిందండి. సో ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకుందాం. సో చికెన్ తీసుకునేటప్పుడు మంచిగా మసాలా అంతా ఇలా ఒకసారి కలుపుకొని ఇలా పీస్కి అంతా మసాలా అంతా కలుపుకొని అందులో వేసుకోండి. చూసారు కదా, ఇలా చికెన్ పీసులు అన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకున్నాం ఇలా. సో మొత్తం అన్ని పీసెస్ మంచిగా ఫ్రై అయ్యే వరకు, మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి, దానికి తగ్గంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ మనం ఆయిల్ని రీయూజ్ చేయకుండా ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఆయిల్ తీసేసుకుంటే మళ్ళీ దాన్ని మనం రీయూజ్ చేస్తుంటారు చాలామంది. సో అది హెల్త్కి చాలా మంచిది కాదనమాట. సో తక్కువ ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం బెటర్. సో ఇలా మొత్తం అనేది చికెన్ మొత్తం ఫ్రై అయిపోవాలి. సో చూసారు కదండి, మంచిగా ఫ్రై అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ఆ ప్లేట్లో ఒక టిష్యూ లాంటిది పెట్టుకోండి. సో అంటే ఆయిల్ అనేది ఇంకిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు చికెన్ 65ని ఫ్రై చేసుకున్నాం కదండి. సో దీన్ని గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పక్కకు పెట్టేసుకొని మనం గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో చికెన్ 65 మనం ఫ్రై చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు దాని గ్రేవీకి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్. సో ఇప్పుడు గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మనం ముందుగా తీసుకున్న కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకున్నాం. ఇందాక మనం ఆయిల్ తీసుకున్నాం కదా, ఫ్రైలో మిగిలిన ఆయిల్ ఉంది కదండి, కొంచెం అంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు కొంచెం అంత జీరా వేసుకుందాం. అలాగే ఆనియన్స్,
అలాగే క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి. సరే కలిపేసుకున్నాం. కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. సో మీకు ఇప్పుడు ఈ టైంలో ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి. సో టేస్ట్ బాగుంటుంది. నేను కరివేపాకు కూడా వేస్తాను. సో కరివేపాకు కూడా వేసుకుంటాం. సో 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. సో మంచిగా ఫ్రై అయిపోయిందండి. సో ఈ మూమెంట్లో మనం 1 స్పూన్ టమాటా సాస్ వేసుకుందాం. ఇది అంతే. అలాగే రెడ్ చిల్లీ సాస్, హాఫ్ స్పూన్ సోయా సాస్, ఒకసారి కలిపేసుకుందాం. ఒక స్పూన్ హాఫ్ కప్పు వెనిగర్, అలాగే టేస్ట్ తగ్గ కొంచెం అంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాం. చూసారు, సో మంచి కలర్ కోసం నేను ఫుడ్ కలర్ తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కప్ వాటర్. సో ఇది బాగా కలుపుకోవాలి. సో ఇది కొంచెం ఒక 1 మినిట్లో ఫ్రై చేసుకున్నాక మనం చికెన్ 65 ఇందులో వేసేసుకుంటాం. చూడండి బాగా మసిలింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకుందాం. సో బాగా కలిపేసుకుందాం. మంచి జ్యూసీగా ఉంటుందండి. మంచి గ్రేవీలో ఉంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మంచిగా తినవచ్చు. ఒకసారి మంచిగా కలిపేసుకుని సో మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ చికెన్కి అంతా మంచిగా పట్టేటట్టు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం.
మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకుందాం. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఒకసారి మంచిగా అంతా. టేస్టీ టేస్టీ చికెన్ 65 రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ చికెన్ 65 రెడీ అయిపోయిందండి. చూడండి, సో మంచి స్మెల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది. సో నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో.